బాండ్ మీద సైన్ చేసి అది పూర్తవక ముందే వెళ్ళిపోతానంటే నేనేం చేయగలను? కావాలంటే నువ్వే వెళ్ళి ఎండి వరుణ్ అడుగు. అయ్యో భగవంతుడా, వద్దు. ఆ మన్మథ పుత్రుడికి చెప్పడం కంటే ట్రైన్ కింద తల పెట్టడమే బెటర్. నాన్న ఈయనింకో తలనొప్పి. ఏమైందే? సర్టిఫికేట్స్ తీసుకునే దారి ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొస్తావా? ఫేక్ పాస్పోర్టా? చూస్తే ఒరిజినల్లా ఉండాలి. ఆ పాస్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడిచ్చి నర్సింగ్ కౌన్సిల్లో ఇవ్వాలని చెప్పి నీ సర్టిఫికెట్స్ తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. హలో, ఏంటి నాన్న? పెళ్లి చూపులా? వద్దు, ఇక్కడికి పంపొద్దు. ఎవరిని అడిగి చేస్తున్నావు? నాన్న కట్ చేయి. ఏమైంది? నాకెవరినో అబ్బాయిని చూసి పంపిస్తున్నారు, అది ఇక్కడికి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సారీ, డిస్టర్బ్ చేశారా? నేను ఊరికి అనడం లేదు, చూడటానికి గ్లామర్ గా ఉన్నాడు. ప్లీజ్ కమ్. హాయ్. హాయ్. కూర్చోండి, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. నాన్న చెప్పారు మీరు వస్తారని. ఓ ఫాదర్. బయోడేటా ఏం వద్దు, చెప్తే చాలు. మీకేం కావాలో అడగండి, నేను చెప్తాను. మీ హాబీస్ ఏంటి? హాబీస్ మ్యూజిక్, రీడింగ్, ఇంకా ట్రావెలింగ్ అంటే ఇష్టం. నాకు కూడా అవన్నీ ఇష్టమే. ఇంకా నేను ఎక్కువ ఫిల్మ్స్ చూస్తాను. ఫిల్మ్స్ అంటే నాకు క్రేజ్. ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకండి, ఒక యాంగ్జైటీతో అడుగుతున్నాను. ఏంటది? ఎవరినైనా ప్రేమించారా? లేదు. లేదా? నేను లేదు ఇంతవరకు. నాన్న చెప్పారో లేదో మరి, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏంటి? అదే డబ్బు గురించి. తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. డబ్బు కాదు ముఖ్యం, ఎక్స్పీరియన్స్ ముఖ్యం కదా. ఇక నాకు ఎక్స్పీరియన్స్ వస్తే 2 రాష్ట్రాలకు ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా పనిచేసుకుంటూ బతికేస్తాను. అదే మీకు నచ్చితే ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. హాయ్ కావ్య. మీ నాన్న చెప్పుంటారే, వెయిట్ చేసి చేసి బోర్ కొట్టిందా? కొంచెం బిజీగా ఉన్నాను అందువల్లే. కావ్య, నువ్వు నాకు ముందే తెలుసు. నేను ఇప్పుడు ఫ్రీనే, కావాలంటే అలా బయటికి వెళ్ళొద్దాం. ఓ ఐస్ క్రీమ్, కాఫీ లేదా సినిమా, ఎనీథింగ్. లేవరా? నేను లేవమంది నిన్నురా. అవునా, నిన్నే కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. బేబీ అంటావు, మొహం పగిలిపోద్ది. కోతి మొహం. వెళ్ళు. ఎందుకు తిడుతుంది? థ్యాంక్ యూ మేడం. ఎంతైనా పెళ్లి చూపులకు వచ్చిన వాడిని అంత ఘోరంగా తిట్టి పంపిస్తారా? నాకు మీ మీద వచ్చిన కోపాన్ని అతని మీద తీర్చుకున్నా. పాపం, అతనికి ఏ పెళ్లి చూపులకి వెళ్ళడనుకుంటా. మంచి స్టాండర్డ్ తిట్లు. ఏ స్కూల్లో నేర్చుకున్నారు? ఈ హాస్పిటల్లో ఉద్యోగం చేయాలంటే డెఫినెట్ గా అవన్నీ నేర్చుకోవాలి. అదిగో ఆ కార్నర్ లో ఉన్నదే ఎండి రూమ్. నువ్వు యూజ్ చేసే షాంపూ బ్రాండ్ నేను స్మెల్ చేసి చెప్పనా? ఎక్స్క్యూజ్ మీ సార్. కావ్య, రా లోపలికి రా. వాణి, నువ్వు కొంచెం. ఎవరితను? ఇతను డాక్టర్ అజయ్, మేడం పంపించారు. మామ్. ఓ డాక్టర్ అజయ్, సిట్ 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 సిట్. వాణి, నేను చెప్పినట్టు ఆ పని. కూర్చో కావ్య. ఇట్స్ ఓకే సార్, నేను నుంచుంటానులే. డాక్టర్ అజయ్ కార్డియాకే కావాలని స్పెషల్ గా అడిగారు కదా? అవునవును. మన కార్డియాక్ సర్జన్ డాక్టర్ వికే మాధవన్ సార్ కొంచెం స్ట్రిక్ట్. ఈ రికమెండేషన్ క్యాండిడేట్స్ అంటే ఆయనకి నచ్చదు. అయినా నేను చెప్పేశానులేండి, వెళ్ళి కలవండి. కావ్య, డాక్టర్ అజయ్ ని మన డాక్టర్ మాధవన్ గారికి పరిచయం చేయి. నేను చెప్పానని చెప్పు. ఓకే, వెళ్ళండి. కావ్య, నెక్స్ట్ వీక్ మలేషియాలో మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది, నువ్వు కూడా రావాల్సి ఉంటుంది. అయ్యో సార్, నాకు పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ లేదా? లేదు సార్. అయ్యో, అది కూడా లేకపోతే ఎలా? తీసుకుంటాను సార్. సరే, వెళ్ళు. ఓకే, రండి. వాణి, నీకు పాస్పోర్ట్ ఉంది సార్. ఉంది కదా? ఓకే. వాణి, ఓకే. హలో కావ్య గారు, ఒక డౌట్. ఏంటి? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అబద్ధం అలా ఎలా చెప్పగలిగారు? నాకు చెప్పరా? పాస్పోర్ట్ విషయమా? అది నాలాంటి షార్ప్ గర్ల్స్ కుండే ప్రత్యేకమైన టాలెంట్. ప్రమాదాలని ముందే పసిగట్టగలిగే మూడో నేత్రం. ఈయన కొంచెం పర్వాలేదు. సరే, మనం ఇప్పుడు పులి గుహలోకి వెళ్తున్నాం. అప్పుడప్పుడు గాండ్రింపులు వినిపిస్తుంటాయి, భయపడకూడదు. భగవంతుడా. I won't tolerate such things here. How could you? You irresponsible idiots! Don't you have any manners? రూమ్ లోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలన్న జ్ఞానం లేదా? You stupid idiot! డాక్టర్ అజయ్ ఎండి మీ రూమ్ కి తీసుకువెళ్ళమంటే తీసుకొచ్చాను. నేను డోర్ నాక్ చేసి వచ్చాను. Don't cry. I say don't cry. ఇంకా ఎందుకు నిలబడ్డా? పో ఇక్కడి నుంచి.
హే నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది మీరే చెప్పారు కదా. కమ్ హియర్. డాక్టర్ అజయ్, నాకు రికమెండేషన్లు వచ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ అలా వచ్చే వాళ్ళకి అస్సలు ఏ పని తెలీదు. 2 వారాలే టైం, సరిగ్గా లేకపోతే పంపేస్తా. యు గాట్ మీ డాక్టర్ అజయ్? ఎస్ సార్. సోమవారం వచ్చే వెళ్ళి డాక్టర్ వినోద్ని కలు. షార్ప్ 8 o'clock. ఓకే.